మంచి అప్డేట్ చెప్తాను. నిన్న అమర్‌దీప్, అర్జున్ ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత మన ఇమానియల్ అన్నగారికి బాగా అర్థమైంది ఏందంటే తనుజ పాజిటివ్‌గా బయటికెళ్ళింది. లైవ్‌లో చూడండి నిన్న లైవ్‌లో రీతు అలాగే ఇమానియల్ ఇద్దరు కలిసి ఎంత డిస్కషన్ చేస్తారో తెలుసా? ఎవరు పాజిటివ్ ఉన్నారు? ఎవరు నెగెటివ్ ఉన్నారు? అని చెప్పి ఏం డిస్కషనో వాళ్ళది అబ్బబ్బా! ఎన్ని లెక్కలేస్తారంటే వాళ్ళు అన్ని లెక్కలేస్తారు. అక్కడ ఆ డిస్కషన్‌లో మా ఇమానియల్ అన్న ఏం మాట్లాడాడో మీకు లైవ్‌లో చూస్తే అర్థమైతుంది. ఎపిసోడ్‌లో ఇది వెయ్యరు. కానీ అక్కడ ఏం మాట్లాడాడు అంటే మన ఇమానియల్ గారు తనుజ పాజిటివ్ ఉందని చెప్పి రేపటి నుంచి తనుజతో మంచిగా ఉండటానికి ట్రై చేస్తాడనమాట. మీరు చాలా బాగా గమనించండి. ఈరోజు ఎపిసోడ్ గాని, రేపు ఎపిసోడ్ గాని చూస్తే చాలా పాజిటివ్‌గా తనతో కలిసిపోయినట్టు ఉంటాడనమాట. ఇది యాక్టింగా? ఫేకా? నిన్న మొన్న ఉండొచ్చు కదా మరి! ఉండలేదు. వాళ్ళొచ్చి ఎళ్ళిపోయిన తర్వాత ఎవరు టాప్‌లో ఉంటారు, ఎవరు లిస్ట్‌లో ఉన్నారు అని అన్ని విషయాలు కనుక్కోవడం అంటే వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు చెప్పే దాంట్లో అతనికి తెలిసిపోయిందనమాట. దాన్ని బట్టి ఈయన ఇంగా తనుజాతో క్లోజ్‌గా ఉండడం స్టార్ట్ చేశాడనమాట. మీకు అర్థమవుతుంది. నేను చెప్పే పాయింట్ మీకు అర్థం కాకపోతే ఎపిసోడ్ చూడండి. ఎపిసోడ్ చూసొచ్చిన తర్వాతే మీరు కామెంట్ పెట్టండి. నేనేం తప్పుగా మాట్లాడట్లేదు. ఉన్న మాటే మాట్లాడుతున్నా. ఇక్కడ మీకేం అర్థం అవ్వాలి అనంటే, ఈయన ఎవరైతే పాజిటివ్‌గా ఉంటారో, ఎవరైతే టాప్‌లో ఉంటారో, వాళ్ళతో మంచిగా ఉండటానికి ట్రై చేస్తున్నాడనమాట. ఆడియన్స్ ఇచ్చే ఆన్సర్స్‌ని బట్టి అలా రియాక్ట్ అవుతున్నాడు ఈ మనిషి. గేమ్స్ ఆడుతున్నాడు కాదనట్లేదు. హెల్ప్ చేస్తున్నాడుగా చేసే వాళ్ళకి కాదనట్లేదు. ఇక్కడ ఫేకా కాదా అనిపించింది నాకు. మీరే చెప్పాలి మరి.